అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ పవిత్ర మాసంలో మనం నేడు పడవ రోజుకు చేరుకున్నాము. ఈ రోజు మనం ఇస్లాంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరియు అత్యంత పవిత్రమైన రాత్రి అయిన లైలతుల్ ఖద్ర్ గురించి వివరంగా తెలుసుకుందాం. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ రాత్రిని ఎంతటి గొప్పదిగా చేశాడంటే దీని గురించి ఖురాన్ షరీఫ్లో ప్రత్యేకంగా సూరహ్ అల్ ఖద్ర్ అనే ఒక పూర్తి అధ్యాయాన్ని అవతరింపజేశాడు. లైలతుల్ ఖద్ర్ అంటే అరబీ భాషలో నిర్ణయించబడే రాత్రి లేదా గౌరవప్రదమైన రాత్రి అని అర్థం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై పవిత్ర ఖురాన్ గ్రంథం మొదటిసారిగా అవతరించడం ప్రారంభమైన రాత్రి ఇదే. ఇది కేవలం ఒక రాత్రి మాత్రమే కాదు, ఇది మన జీవిత గమనాన్ని మార్చేసే అద్భుతమైన అవకాశం. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా సెలవిచ్చారు ఏమిటంటే, లైలతుల్ ఖద్ర్ అనేది 1000 నెలల కంటే ఉత్తమమైనది. 1000 నెలలు అంటే సుమారుగా 83 సంవత్సరాల 4 నెలల కాలం అన్నమాట. అంటే ఒక మనిషి తన పూర్తి జీవిత కాలమంతా చేసే ఇబాదత్ అంటే ఆరాధన కంటే ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన ఎంతో శ్రేష్టమైనది మరియు అధిక పుణ్య ఫలాలను తెచ్చిపెడుతుంది. ఇది అల్లా సుబ్హానహు వ తఆలా తన బానిసలైన మనపై చూపిస్తున్న అపారమైన కరుణ మరియు రహ్మత్కు నిదర్శనం. లైలతుల్ ఖద్ర్ రాత్రిలో ఏం జరుగుతుందో అల్లా సుబ్హానహు వ తఆలా సూరహ్ అల్ ఖద్ర్లో వివరించారు. ఆ రాత్రి మలాయికా అంటే దేవదూతలు మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో భూమి మీదకు వస్తారు. ఆ రాత్రి ఫజ్ర్ సమయం వరకు అంటే సూర్యోదయం ముందు వరకు పూర్తి శాంతి నెలకొంటుంది. అంతేకాకుండా ఆ సంవత్సరంలో మనిషికి జరగబోయే రిజ్క్ అంటే జీవనోపాధి మరియు మృత్యువు వంటి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రాత్రిలోనే రాయబడతాయి. అందుకే దీనిని డిక్రీ అంటే విధిని నిర్ణయించే రాత్రి అని కూడా అంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు బోధించిన ప్రకారం ఎవరైతే ఈ రాత్రియందు పూర్తి విశ్వాసంతో మరియు పుణ్యం లభిస్తుందనే ఆశతో నమాజ్ మరియు ఆరాధనలు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. ఇన్ని గొప్ప శుభాలున్న ఈ రాత్రి ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న మనలో కలుగుతుంది. సహీ బుఖారీ హదీసు ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు ఏమిటంటే, లైలతుల్ ఖద్ర్ రాత్రిని రంజాన్ చివరి 10 రోజుల బేసి రాత్రులలో అంటే 21, 23, 25, 27 లేదా 29వ రాత్రులలో వెతకండి అని చెప్పారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ రాత్రి యొక్క ఖచ్చితమైన తేదీని రహస్యంగా ఉంచడానికి ఒక ముఖ్యమైన కారణముంది. అదేమిటంటే, మనం కేవలం ఒక రాత్రికే పరిమితం కాకుండా ఆ చివరి 10 రోజులు పూర్తి భక్తి శ్రద్ధలతో అల్లా సుబ్హానహు వ తఆలాను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ పవిత్ర రాత్రిలో మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించారు. ఈ రాత్రి కేవలం మేల్కొని ఉండటం మాత్రమే కాదు, తహజ్జుద్ నమాజ్ చదవడం, ఖురాన్ పారాయణం చేయటం మరియు ఎక్కువగా విక్ర్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించుకోవడం చేయాలి. ముఖ్యంగా దువా చేయడంలో ఎక్కువ సమయం గడపాలి. ఒకసారి ఐషా రదియల్లాహు అన్హా గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, ఒకవేళ నాకు లైలతుల్ ఖద్ర్ రాత్రి లభిస్తే నేను ఏ దువా చదవాలి అని అడిగారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక శక్తివంతమైన దువాను నేర్పించారు. అది అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్ని. దీని అర్థం, ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడివి మరియు క్షమించడాన్ని ప్రేమిస్తావు కాబట్టి నన్ను క్షమించు అని అర్థం. ఈ దువాను మనం మనస్సు నిండా తౌబా అంటే పశ్చాత్తాపంతో చదవాలి. మన కళ్ళలో నీళ్లు తిరిగేలా మన పాపాలను తలచుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు వేడుకోవాలి. ఎందుకంటే ఒక్క రాత్రి మన జీవితకాల పాపాలను తుడిచివేయగలదు మరియు మన తలరాతను మార్చగలదు. మనం చేసే కొన్ని పొరపాట్ల గురించి కూడా ఇక్కడ హెచ్చరించుకోవాలి. చాలామంది కేవలం 27వ రాత్రి మాత్రమే లైలతుల్ ఖద్ర్ అనుకుని మిగిలిన రోజుల్లో అశ్రద్ధగా ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మనం చివరి 10 రాత్రులు కష్టపడాలి. అలాగే రాత్రంతా ఫోన్లలో గడపడం లేదా అనవసరమైన మాటలు మాట్లాడటం మరియు కేవలం రకరకాల పిండి వంటలు తినడం మీద దృష్టి పెట్టకూడదు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ చివరి 10 రోజులు వస్తే తన నడుము బిగించి ఇల్లాలు పిల్లలను కూడా నిద్రలేపి రాత్రంతా ఆరాధనలో గడిపేవారు. మనం కూడా అదే సున్నత్ను పాటించాలి. మనకు ఆకలి దప్పికలు కలగవచ్చు, కానీ మనం చేసే ఆరాధనలో ఇఖ్లాస్ అంటే నిష్కపటమైన ఉద్దేశ్యం లేకపోతే మనకు ఉపవాసం వల్ల కేవలం ఆకలి తప్ప పుణ్యం దక్కదు. కాబట్టి మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి, ఎవరితోనూ గొడవ పడకూడదు మరియు సమయాన్ని వృధా చేయకూడదు. రంజాన్ అనేది మనకు ఒక శిక్షణ కాలం వంటిది. ఇక్కడ మనం నేర్చుకున్న క్రమశిక్షణ మన మిగతా జీవితమంతా కొనసాగాలి. చివరగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తఆలా మనకు ఈ రంజాన్లో 10 రోజులు పూర్తి చేసి చివరి 10 రోజుల్లోకి ప్రవేశించే అవకాశం ఇచ్చారంటే ఆయన మనల్ని క్షమించాలని కోరుకుంటున్నారని అర్థం. మనకు ఇదే చివరి రంజానేమో మనకు తెలీదు కాబట్టి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉమ్మా అంటే ముస్లిం సమాజం కోసం దువా చేయండి. అల్లా సుబ్హానహు వ తఆలా మన ఉపవాసాలను, మన నమాజులను మరియు మన దాన ధర్మాలను స్వీకరించుగాక. ఓ అల్లా సుబ్హానహు వ తఆలా, మాకు లైలతుల్ ఖద్ర్ రాత్రిని పొందే భాగ్యాన్ని ప్రసాదించు. మా పాపాలను క్షమించు. మాకు మరియు మా తల్లిదండ్రులకు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థానాన్ని ప్రసాదించు. మా ఇమాన్ను అంటే విశ్వాసాన్ని బలపరచు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో నడిచేలా మమ్మల్ని దీవించు. ఆమీన్ సుమ్మా ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.